లేదు, నాకు భవిష్యత్తు లేదు, మా పరిస్థితి ఏంటి? మరి అందరికి ఓ పెద్ద ఇదిగాను నేను గ్యాస్కు డబ్బులు వేస్తాను అన్నాడు. మాకు 2 సార్లు బుక్ చేసుకుంటే డబ్బులు పడలేదు. మరి ఏం చేయాలి? పన్నోళ్ళకి పడతలేదు. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ఉద్యోగం లేదు, ముసలాయన అయ్యాడు. మరి మాకేంటి? మరి మాకు పడొద్దా? మాకు ఏ ఆధారం లేదు. అంటే పడాలంటే మీరు కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు కదమ్మా, కాల్ చేశారా? ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. సచివాలయంకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు. గ్యాస్ కంపెనీకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు. మరి అందరికి మాకు పడకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది? బాధ ఉంటుందా ఉండదా? సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు? అసలు ఏం చెప్పడం లేదు, ఎవరు సమాధానం చెప్పడం లేదు. మరి అందరికి మాకు బండి అని చెప్తున్నారు. అసలు మేము ఈ పార్టీ రావాలని ఎంతో కోరుకున్నాం. మాకే 0 పెట్టాడు. ఆయన చుట్టే ముసలాయన అయ్యాడు, ఆయనకు ఉద్యోగం లేదు. మరి మేము ఎలా బతకాలి? ఇది రైతు బజార్లో ఇక్కడ సంచి పట్టుకొని తిరిగి ఇలా తెచ్చుకుంటాం. మరి పడనోళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలి? దానికి ఒక సమాధానం చెప్పాలిగా. నెక్స్ట్ టైం పడతాయా లేకపోతే పడవా, నీకేమన్నా క్వాలిఫికేషన్ ఉందా అని చెప్పాలి కదా. ఏదీ లేదు. అదేమంటే పడతాయి. గ్యాస్ వాడిని అడిగినా అదే చెప్తున్నాడు, కంపెనీకి వెళ్ళినా అదే చెప్తున్నాడు. మరేంటి పరిస్థితి? మరి సచివాలయంలో ఎవరు చెప్పడం లేదండి. ఇసుకెత్తి గమ్మును ఊరుకున్నాం తిరిగి. ఎవరున్నారు? అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళకి చెప్పాలి కదా. గ్యాస్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీకు బ్యాంకుకి వెళ్ళినా కాదు, సచివాలయంకి వెళ్ళినా అలా కాదు. మరి బ్యాంకుకి వెళ్తే పడలేదన్నారు, కంపెనీకి వెళ్తే మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి అన్నారు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఆయన పేరు 200, నా పేరు 200 పెట్టి 400 పెట్టి కట్టుకున్నాం. అది ఏమీ లేదు. మాకు 400 బొక్క. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి? ఆయనకు వచ్చే 4000 తోటి బతుకుతున్నాం మేము, వృద్ధా పింఛన్ తోటి. మరి ఆయనకు 200, నాకు 200, మళ్ళీ ఓపెన్ చేస్తేనేమో 200, 600 అయిపోయినాయి. ఏం తిని బతకాలి మేము చెప్పండి? దానికి ఏదన్నా చెప్పాలి. మీకేంటంటే ఎలా పడతాయి పన్నోళ్ళు కానీ ఎవరన్నా చెప్పాలి కదా. మరి ఏదో జగన్ ఉన్నప్పుడే బెటర్ అనిపించింది. సంవత్సరానికి 15,000 ఇచ్చాడు. వీళ్ళు వచ్చినాక ఏదీ లేదు మాకు ఉపయోగం. అంటే పథకాలు ఇవ్వాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆ పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కదా. ద్వారా ఇచ్చాడు. మరి చెప్పాడుగా, ప్రతి ఒక్క మహిళకి ఇస్తానన్నాడు. ఇంతవరకు అది వయసు ఎంత వాళ్ళకో చెప్పలేదు. మరి ఆ విషయం రాలా బయటికి. మరి ఎంత వయసు కానించి 18 సంవత్సరాల కానించి అన్నాడు. లాస్ట్ ఎంతవరకు ఏజ్ అది చెప్పలేదుగా. మరి ముందే మేము అన్నీ చేసుకున్నాం అనుకో, డబ్బులు బొక్కేగా. మరి అది నువ్వు కూడా చెప్పమ్మా, నువ్వు కూడా చేసుకోవడానికి డబ్బులు ఉండొద్దు, ఉండాలి కదా. మేము వచ్చే 4,000తో 2 మనుషులు బతుకుతున్నాం. అసలు ఎవరు చెప్పడం లేదు. పన్నోళ్ళకే పడుతున్నాయి. పన్నోళ్ళకి అసలు మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఎన్ని రోజులు చూడాలి అలాగా? ఎవరికన్నా సరే సచివాలయంలో చెప్పాలి, బ్యాంకులైనా చెప్పాలి, కంపెనీలైనా చెప్పాలి. మళ్ళీ పోస్ట్ ఆఫీసులోనేమో అది ఓపెన్ చేసుకుంటే దాంట్లో పడతాయి అని చెప్పారు. దానిలో ఓపెన్ చేసుకున్నాం, 2 పేర్లు ఓపెన్ చేసుకున్నాం. అవి 400 బొక్క. అది మీరు కూడా చెప్పండి అమ్మా. ఏం చెప్తాము? గ్యాస్ తిరిగి నా తలంతా నొప్పి వేసింది. ప్రాబ్లం అందరికీ పడ్డాయి మా ఈదిలో. చెప్పండి. నేను గ్యాస్ కంపెనీకి పోయాను. గ్యాస్ కంపెనీకి పోతే బ్యాంకుకి పోమన్నారు. బ్యాంకుకి అడిగి పోతే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? నీకు పడలేదమ్మా, సచివాలయానికి ఎవరికో కనుక్కోండి, ఎన్నిసార్లు అని తిరిగే మాకు ఓకే లేక వదిలేసా. నేను చేసేదేముంది? తిరగటానికి ఓకే ఉండద్దా? వాలంటీర్ ఉంటేను బాగానే ఉన్నది. వాళ్ళు ఏ విషయం తెలిపేటోళ్ళు. ఇప్పుడు ఎవరికి అడుక్కోవాలా మేము పోయి? ఇప్పుడు ఇంతకుముందు సత్యం
వాలంటీర్ ఇంటికాడికి ఏది వచ్చినా కానీ గబాలా చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఏ దిక్కు కానీ పోయి మేము ఎత్తుకులాడుకొని ఎవరు గడుపుకోవాలా? పెడితే బాగుండేది, వాలంటీర్లేమో పడేశారు. అసలు ఏ విషయం తెలియట్లేదుగా. మళ్ళీ ఇంతకు ముందు ఉండి తాలూకాకి వెళ్తాం చూసావా, ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీరు అలా వెళ్ళే వాళ్ళ ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా, తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని నిలబడి అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు. మాకు ఈ 5 సంవత్సరాలు నొప్పి నొయ్యి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవును. ఇప్పుడు ఏది ఆయన ఎక్కి 6 నెలలో 7 నెలలో ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలాడు. అందరికీ రావాలగా సరిభాగంగా. ఇప్పుడు అందరికీ ఆశేగా నాయన, పెడతానంటే ఎవరికైనా ఇదేగా. ఇప్పుడు వస్తూ అందరికీ వదిలాడు. నేను తిరిగి నా చేత కాక గమ్ముకుంది. మళ్ళీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారిగా పెట్టింది. మళ్ళీ పడబోతున్నాయి. వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. మాకు అసలు మొదలు పడిన వాళ్ళకి మేము ఎవరి మీద ఆశలు పెట్టుకోము చెప్పండి. మరి వీళ్ళది ప్రాబ్లమో, బ్యాంక్ వాళ్ళది ప్రాబ్లమో, గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు. నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి, బియ్యం కార్డు కానీ ఏదన్నా కానీ. పింఛన్ మాత్రం ఇస్తున్నాడులే, పొద్దున్నే తెచ్చి ఇస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మహిళలకు 18,000 ఇస్తామని చెప్పారు. ఏది ఎవరికి? అది ఎవరికి ఇస్తారు? మాకు ఓటు ఏంది? పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా. ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా ఆయన చెప్పినట్టు. ఏది లేదు, మాకేది తెలియట్లేదు నాయన. ఏం చెప్తా? మీరు అలా వెళ్ళే వాళ్ళ ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా, తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని నిలబడి అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు. మాకు ఈ 5 సంవత్సరాలు నొప్పి నొయ్యి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవును. ఇప్పుడు ఏది ఆయన ఎక్కి 6 నెలలో 7 నెలలో ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలాడు. అందరికీ రావాలగా సరిభాగంగా. ఇప్పుడు అందరికీ ఆశేగా నాయన, పెడతానంటే ఎవరికైనా ఇదేగా. ఇప్పుడు వస్తూ అందరికీ వదిలాడు. నేను తిరిగి నా చేత కాక గమ్ముకుంది. మళ్ళీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారిగా పెట్టింది. మళ్ళీ పడబోతున్నాయి. వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. మాకు అసలు మొదలు పడిన వాళ్ళకి మేము ఎవరి మీద ఆశలు పెట్టుకోము చెప్పండి. మరి వీళ్ళది ప్రాబ్లమో, బ్యాంక్ వాళ్ళది ప్రాబ్లమో, గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు. నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి, బియ్యం కార్డు కానీ ఏదన్నా కానీ. పింఛన్ మాత్రం ఇస్తున్నాడులే, పొద్దున్నే తెచ్చి ఇస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మహిళలకు 18,000 ఇస్తామని చెప్పారు. ఏది ఎవరికి? అది ఎవరికి ఇస్తారు? మాకు ఓటు ఏంది? పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా. ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా ఆయన చెప్పినట్టు. ఏది లేదు, మాకేది తెలియట్లేదు నాయన. ఏం చెప్తా?